నమస్తే, వెల్కమ్ టు జీ న్యూస్ ఆఫ్టర్నూన్ బులెటిన్. నేను మణిశ్రీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇండియా టుడే సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విభజించు పాలించు విధానాన్ని కాంగ్రెస్ తన కుటుంబంలోనూ వాడుతోందని ధ్వజం. మంత్రి జోగి రమేష్ పై మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తీవ్ర ఆగ్రహం. పెడనలో గంజాయి మొక్క పెనమలూరులో తులసి మొక్క అవుతుందా అని విమర్శ. జనసేన పార్టీకి గుడ్ న్యూస్. గాజు గ్లాస్ గుర్తు ఖరారు చేసిన ఈసీ. తెలంగాణ హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ పై ఏసీబీ అధికారులు దాడులు. 100 కోట్లకు పైగా అక్రమ ఆస్తులు గుర్తింపు. రాష్ట్రంలో తన సంక్షేమ అభివృద్ధి పాలనే గీటురాయిగా వచ్చే ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదాన్ని కోరుతున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. మేనిఫెస్టోలోని 99% హామీలను అమలు చేయడమే కాకుండా ఆ మేనిఫెస్టోను ప్రజల దగ్గరకు తీసుకువెళ్లి ఆమోదం పొందుతున్నట్టు చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయ, వాలంటీర్ వ్యవస్థతో ప్రజల చెంతకే పాలనను తీసుకెళ్లడం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందన్నారు. అర్హతే ప్రామాణికంగా అవినీతికి తావు లేకుండా 2.53 లక్షల కోట్లు డీబీటీ ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశామన్నారు. దీనికి తోడు విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా సాధికారతలో విప్లవాత్మక మార్పులతో ప్రజల జీవన ప్రమాణాలను పెంచామని చెప్పారు. 56 నెలల పాలనలో తన సాయశక్తుల చిత్తశుద్ధితో ప్రజల కోసం పనిచేశానని ఆత్మవిశ్వాసంతో చెబుతున్నానన్నారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్ మళ్లీ నీచ రాజకీయాలు మొదలుపెట్టిందన్నారు. విభజించు పాలించు విధానాన్ని రాష్ట్రంలోనే కాకుండా వైఎస్ఆర్ కుటుంబంలోనూ అమలు చేస్తోందన్నారు. తిరుపతిలో 2వ రోజు బుధవారం జరిగిన ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్లో సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్ అడిగిన పలు ప్రశ్నలకు సీఎం సమాధానం చెప్పారు. We've already fitted close to 40,000 IFPs and my team had given me a report that the balance would be also done. They'd given me a date of Jan end, but government, being government, maybe on the higher side, maybe Feb. Maybe by Feb end at least, definitely, all the classrooms, the balance of the classrooms of 20,000 also would be fitted with IFPs. So it's a transition what you're moving towards. With bilingual textbooks, with subject teacher concept from 3rd grade onwards, with capacity building of the teachers also taking place simultaneously. With IFPs, with Byju's content, all this put together, and a student when he reaches the 8th grade, we are on December 21st, we also give them tabs. So every student, government student who is 8th class gets a tab also in the 8th class with the preloaded Byju's content. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జనసేన పార్టీకి తీపి కబురు తెలిపిన ఈసీ జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తును ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈసీ ఉత్తర్వుల ప్రతులను జనసేన లీగల్ సెల్ చైర్మన్ ఈ సాంబశివ ప్రతాప్ మంగళగిరి కార్యాలయంలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు అందజేశారు. గాజు గ్లాసు గుర్తు కేటాయింపుపై హర్షం వ్యక్తం చేసిన పవన్ ఈసీ అధికారులు, సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశారు. గత సార్వత్రిక ఎన్నికలతో పాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ జనసేన పార్టీ నేతలు గాజు గ్లాసు గుర్తుపై పోటీ చేసిన విషయం తెలిసిందే. జనసేన గాజు గ్లాస్ గుర్తును గతంలో ఈసీ రద్దు చేసింది. దాంతో పవన్ పార్టీకి ఇక గుర్తు ఉండబోదని ప్రచారం కూడా జరిగింది. అయితే జనసేన పార్టీ రిక్వెస్ట్తో కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి వారికి గాజు గ్లాసు గుర్తును కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. త్వరలో జరగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్సభ ఎన్నికలకు జనసేన అభ్యర్థులు గాజు గ్లాసు గుర్తుపైనే పోటీ చేయనున్నారు. దాంతో జనసేనకు ఎన్నికల గుర్తు సమస్య తొలగిపోయింది. మంత్రి జోగి రమేష్ పై పెనమలూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తీవ్ర విమర్శలు చేశారు. బుధవారం సాయంత్రం ఉయ్యూరులో ఆయన మాట్లాడారు. పెడనలోని గంజాయి మొక్క పెనమలూరులో తులసి మొక్క ఎలా అవుతుందని ఎద్దేవా చేశారు. పెడనలో రమేష్ను టీడీపీ ఇన్ఛార్జ్ కృష్ణప్రసాద్ తంతే పెనమలూరులో వచ్చి పడ్డారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ ఛానల్ ఎవరిది అని అంటే జగన్మోహన్ రెడ్డిది. నోరు తెరిచి అయి నాయి కాదు అంటాడు. ప్రమాణ స్వీకారం రోజున మద్య నిషేధం చేస్తాను అని చెప్పి మద్య నిషేధం చేసి మీ దగ్గరికి ఓట్లకు వస్తానని చెప్పి దాన్ని ఊసే ఎత్తట్లేదు. ప్రజలపైన భారం వేసి ఏదో చేస్తున్నాను అని చెప్పేసి బిల్డప్ తప్పితే ఏమీ లేదు.
ఈరోజు ఈ నియోజకవర్గంలో 3 సార్లు ముగ్గురు అభ్యర్థులను మార్చిన పార్టీ వైసీపీ పార్టీ. ఎక్కడో పెడన్లో యువకుడు కృష్ణప్రసాద్ ఫుట్బాల్ తన్నాడు, తంతే పెనంలూరు వచ్చి పడ్డాడు. అక్కడ గంజాయి మొక్క, ఇక్కడ తులసి మొక్క అని చెప్పి ప్రజలకు చెప్తా ఉన్నాడు. అక్కడ పీక్కొచ్చిన గంజాయి మొక్క ఇక్కడ గంజాయి మొక్క కాక తులసి మొక్క అవుతుందా అని చెప్పి నేను ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. చిన్న పనికి కూడా కమిషన్లు తీసుకునే ఈ మంత్రి భ్రష్టు పట్టిపోయి పెడన్ నియోజకవర్గాన్ని భ్రష్టు పట్టించి మళ్లీ పెనమలూరు నియోజకవర్గాన్ని భ్రష్టు పట్టించడానికి ఇక్కడికి వస్తా ఉన్నాడు. దాదాపు 12-13 సంవత్సరాల నుంచి ఓడినా గెలిచినా ప్రజల మధ్య ఉన్నాం, నిత్యం ప్రజల మధ్య తిరుగుతున్నాం, అందుబాటులో ఉంటా ఉన్నాం. మళ్లీ ఎన్నికలకి వచ్చి ఓటు అడుగుతా ఉన్నాం. పేయింగ్ గెస్ట్ లాగా వచ్చేవాడు వస్తున్నాడు, పోయేవాడు పోతున్నాడు. ప్రజల్ని ఆలోచించుకోమని చెప్తా ఉన్నా. మీకు స్థిరమైన నాయకత్వం, స్థిరమైన అభివృద్ధిని అందించే పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీకి ఓట్లేసి గెలిపించమని ఇంటింటికి చెప్పి ఓట్లు అభ్యర్థిస్తా ఉన్నాం. ప్రముఖ సినీ నటుడు ఎస్వీబీసీ మాజీ చైర్మన్ పృథ్వీరాజ్, ప్రముఖ సినీ నృత్య దర్శకులు షేక్ జానీ మాస్టర్లు బుధవారం జనసేన పార్టీలో చేరారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పృథ్వీరాజ్, జానీ మాస్టర్లను పార్టీ కండువాలు మెడలో వేసి ఆహ్వానించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని, పార్టీ విధానాలను, సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని ఈ సందర్భంగా ఇరువురికి పవన్ కళ్యాణ్ సూచించారు. ఎన్నికల ప్రచారంలో చురుగ్గా ముందుకు వెళ్లాలని, పార్టీ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాలుపంచుకోవాలని చెప్పారు. ఈ సందర్భంగా పృథ్వీరాజ్ తన కుటుంబ సభ్యులను పవన్ కళ్యాణ్ కు పరిచయం చేశారు. జనసేన పార్టీలో నేను చేరటం అనేది చాలా 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 ఆనందంగా ఉంది. అంటే సామాన్య మానవుడికి ఏదైనా ఇబ్బంది వచ్చినా, ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా ఎక్కడికి పోవాలో తెలియనప్పుడు ఒకరు వచ్చారండి, ఆయన పవన్ కళ్యాణ్ గారు. సో ఆయన ఎప్పుడు మీతో ఉంటారు, మీ గురించి నిలబడతారు, మీ గురించి ఫైట్ చేస్తారు. ఆయన వెనకాల మేము ఉంటాం. ఐఎమ్ వెరీ హ్యాపీ ఇక్కడ రావటం, ఆయనతో కలవటం, ఈ పార్టీలు చేయటం చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ అన్న. చాలా ఒక మంచి హగ్తో ఎనర్జీ తీసుకొని నేను దీనిలో రావడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. విద్యాధర్పురం కబేళా రోడ్డులోని ఎన్ కన్వెన్షన్ హాల్లో గురువారం సాయంత్రం వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళనం జరుగుతుందని పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్, ఏపీ స్టేట్ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ షేక్ ఆసిఫ్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని కోరారు. బుధవారం సాయంత్రం మేయర్ రాయన భాగ్యలక్ష్మితో కలిసి మీడియాతో మాట్లాడిన ఆయన, నియోజకవర్గంలో వైసీపీని మళ్లీ గెలిపించి హ్యాట్రిక్ కొట్టి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బహుమతిగా అందిస్తామని ధీమా వ్యక్తం చేశారు. 25/1/2024 జరగబోయే విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన సభకి అందరూ ఒక కుటుంబ సభ్యుల్లాగా, వైఎస్ఆర్ కుటుంబ సభ్యుల్లాగా అందరూ వచ్చి ఈ యొక్క సభని విజయవంతం చేయాలి అని మనవి చేస్తున్నాను. అలాగే ఏదైతే ఈ యొక్క సభ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కలిసి ఈ యొక్క సభని విజయవంతం చేయాలి. అలాగే ఈ యొక్క ఆత్మీయ సమ్మేళన సభకు ముఖ్య అతిథులుగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అలాగే ఎన్టీఆర్ జిల్లా మరియు గుంటూరు జిల్లా కోఆర్డినేటర్స్ అయోధ్య రామిరెడ్డి గారు, అలాగే మరి రాజశేఖర్ గారు, అలాగే ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గ కార్పొరేటర్లు, చైర్మన్లు, మళ్ళీ అనుబంధ సంఘాల వాళ్ళు అందరూ ఈ యొక్క ఆత్మీయ సమ్మేళన సభలో పాల్గొంటారు. ఈ యొక్క కార్యక్రమాన్ని రేపు మీరందరూ కలిసి విజయవంతం చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను. పశ్చిమ నియోజకవర్గంలో ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన షేక్ ఆసిఫ్ గారిని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్య ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. అలాగే
మనం మొన్న పుణ్యశీల వార్డు దగ్గర నుంచి 34వ డివిజన్ పుణ్యశీల గారు వార్డు దగ్గర నుంచి గడప గడపకి మన ప్రభుత్వం అన్న కార్యక్రమం ద్వారా ఆసిఫ్ గారు ఆయన ప్రయాణం అన్నది మొదలు పెట్టడం జరిగింది. అలాగే రేపు ఏదైతే పశ్చిమ నియోజకవర్గంలో 22 డివిజన్లకు గాను 22 డివిజన్లో ఉన్న మన వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతి పరులు ఎవరైతే ఉన్నారో అందరితో రేపు ఒక మీటింగ్ అన్నది మనం ఎన్ కన్వెన్షన్లోన ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 25 అంటే రేపు 25వ తారీఖున పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా షేక్ ఆసిఫ్ గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియమించడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని రేపు సాయంకాలం 5 గంటలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశం కార్యకర్తల, అభిమానులు, వివిధ సంఘాల వివిధ హోదాల్లో ఉన్నటువంటి అందరినీ కూడా ఆహ్వానిస్తూ రేపు సాయంకాలం ఎన్ కన్వెన్షన్ హాల్లో 5 గంటలకి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి కోఆర్డినేటర్లుగా ఉన్నటువంటి రాజ్యసభ సభ్యులు అయోధ్య రామరెడ్డి గారు, అలాగే మర్రి రాజశేఖర్ గారు, ఎంపీగా ఉన్నటువంటి కేశినేని నాని గారు, మన పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, మన విజయవాడ నగర మేయర్గా ఉన్నటువంటి రాయన భాగ్యలక్ష్మి గారు తదితర పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. కాబట్టి పశ్చిమ నియోజకవర్గంలో మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హ్యాట్రిక్ దిశగా అందరూ కూడా పునర్వైభవం తీసుకురావడానికి రేపు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కాబట్టి దళిత, మైనార్టీ, బీసీ వర్గాలందరూ కూడా ఏ పదవుల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా భుజస్కంధాల మీద వేసుకొని రేపు సాయంకాలం ఎన్ కన్వెన్షన్ హాల్లో, భవానీపురంలో ఉన్నటువంటి ఎన్ కన్వెన్షన్ హాల్ సాయంత్రం 5 గంటలకి అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించినటువంటి నేపథ్యంలో షేక్ ఆసిఫ్ గారి నేతృత్వంలో మరి రేపు నియోజకవర్గ కార్యకర్తల మరియు పెద్దల సమావేశం రేపు జరగనున్నది. మరి ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కుటుంబం అంతా కూడా ఏకమై ఖచ్చితంగా మరి మా సోదరులు చెప్పినట్లుగా హ్యాట్రిక్ దిశగా విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్క వైఎస్ఆర్ అభిమానిని కూడా మీడియా ద్వారా మేము కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే పేదలందరికీ పెత్తందారీ వ్యవస్థకి జరగబోతున్నటువంటి ఈ సమరంలో ఖచ్చితంగా జగనన్నని ముఖ్యమంత్రిని చేసుకునేటటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ అడ్డాగా పేరు పొందినటువంటి పశ్చిమ నియోజకవర్గం మూడవసారి ముచ్చటగా విజయకేతనాన్ని ఎగరవేయడానికి మరి యావత్ వైఎస్ఆర్సీపీ కుటుంబం అంతా కూడా ఏకం కావాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళం కూడా బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేటటువంటి దిశగా మరి మన సహకారాన్ని ఆసిఫ్ అన్నకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. తెలంగాణ హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమంగా భారీగా ఆస్తులను సంపాదించారు. హెచ్ఎండిఏ డైరెక్టర్గా ఉన్న సమయంలో 100 కోట్ల పైగా కూడబెట్టారు. బుధవారం ఉదయం నుంచి ఏసీబీ 20 బృందాలుగా విడిపోయి 17 చోట్ల సోదాలు నిర్వహించింది. శివబాలకృష్ణ ఇళ్లు, కార్యాలయాలు, ఆయన బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహించింది. ఈ రోజు సాయంత్రం వరకు సోదాలు కొనసాగుతాయని ఏసీబీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు 100 కోట్లకు పైగా స్థిర చరాస్తులు ఉన్నాయని ఏసీబీ అధికారులు వివరించారు. అక్రమ ఆస్తులు కూడబెట్టిన హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన మెట్రో రైల్ ప్లానింగ్ అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. రేరా కార్యదర్శిగా కూడా పనిచేస్తున్నారు. అవును సార్.
హైకోర్టు జడ్జికి 2 కోట్ల విలువైన వజ్రాలు పొదిగిన వాచ్ ఇవ్వజూపిన వ్యవహారంలో టీటీడీ ఈవో ధర్మారెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై సిబిఐ విచారణ జరపాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్లరామయ్య డిమాండ్ చేశారు. బుధవారం మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వర్లరామయ్య మాట్లాడుతూ జగన్ రెడ్డి తన కేసుల నుంచి బయటపడేందుకు వీరిద్దరి ద్వారా జడ్జిని ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించారన్నారు. ఈ వ్యవహారంలో జగన్ రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గాలి జనార్దన్ రెడ్డి బాటలోనే జగన్ రెడ్డి పయనిస్తున్నారని ఆరోపించారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి కింగ్ ఆఫ్ లాబియింగ్, పైరవి సామ్రాట్ అని వర్లరామయ్య అభివర్ణించారు. ఇప్పటికైనా హైకోర్టు జడ్జి ఫిర్యాదుపై సిబిఐ విచారణ జరిపించాలన్నారు. కేసు రిజిస్టర్ చేసి ఇద్దరిని అరెస్టు చేయాలన్నారు. 2 కోట్లు ఎవరి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో చూపించారో తేలాలని వర్లరామయ్య డిమాండ్ చేశారు. గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి. వారు పలు కేసుల్లో ముద్దాయి. కాలం కర్మం సరిగా కలిసి రాకపోతే యావజ్జీవం జైల్లో ఉండే అర్హత కలిగిన ముద్దాయి. పాత్రికేయులు కూడా నా మాట కొంచెం జాగ్రత్తగా వినాలి. కాలం కర్మం సరిగా కలిసి రాకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన పైన ఉన్న కేసులు విచారణ సజావుగా సాగితే ఏ ఆటంకాలు లేకుండా, అండర్లైన్ చేసుకోవాలి, ఏ ఆటంకాలు లేకుండా సాగితే వారి ఈ జన్మే కాదు పలు జన్మలకు కూడా శిక్ష అనుభవించేంత అర్హత కలిగిన ముద్దాయి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన తన కేసుల నుండి బయటపడటం కోసం ఆయన ఎక్కని గడప లేదు, మొక్కని దేవుళ్ళు లేరు. నేను సర్కాస్టిక్గా చెప్పట్లేదు, దీనికి కారణం ఉంది. ఆయన ఎక్కని గడప లేదు, మొక్కని దేవుళ్ళు లేరు అనకూడదు. కానీ నానా గడ్డి తినైనా ఆయన ఈ కేసుల నుంచి బయటపడాలని పలు దఫాలుగా ప్రయత్నం చేశారు. ఆయన ఆ ప్రయత్నంలో భాగమే 2021వ సంవత్సరం కరోనా ముమ్మరంగా ఉన్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఆనాడు పనిచేస్తున్న ఒక పెద్ద జడ్జి గారి ఇంటిలో, ఇతర రాష్ట్రంలో, ఆయన సొంత రాష్ట్రంలో వివాహం జరుగుతుంది. ఆయన కుటుంబ సభ్యులతో కొడుకు వివాహం. పేదలకు ఒక్క ఇల్లు కూడా కట్టించకుండా కోట్లు విలువ చేసే లేబర్ కాలనీలోని వైసీపీ కార్యాలయాన్ని నిర్మించడం అసమర్థ పాలనకు నిదర్శనమని జనసేన నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ మండిపడ్డారు. ఈ చేతకాని ప్రభుత్వానికి చర్మగీతం పాడాల్సిన రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 47వ డివిజన్లో ఇంటింటికి రాబోయే మన జనసేన టీడీపీ ప్రభుత్వం కార్యక్రమం బుధవారం సాయంత్రం పోతిన మహేష్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో ఒక్క మహిళతో గృహ ప్రవేశం చేయించని ఈ చేతకాని ప్రభుత్వానికి చరమగీతం పాడాల్సిన రోజులు దగ్గర పడ్డాయన్నారు. వైసీపీ రాష్ట్రాన్ని అప్పుల ఊబులో కూరుకుపోయేలా చేసిందని ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే జనసేన తెదేపా కూటమిని గెలిపించి భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కె వెంకటేశ్వరరావు, రాంబాబు, వాసు, కనకారావు, అనిల్, గోవింద్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున 47వ డివిజన్లో కేఎల్ నగర్లో పర్యటన చేస్తూ ఉన్నాం. మరి పర్యటన సందర్భంగా స్థానికులు ఇప్పటికే మాకు ఇంట్లో ప్రమాదవశాత్తు మరణించిన బీమా ఈ ప్రభుత్వం వర్తింపజేయట్లేదని, కనీసం కుట్టు మిషన్ కుట్టుకోవడానికి కూడా ఒక 10,000 రూపాయల ఆర్థిక సాయం సరిగ్గా అందించకపోవడం వల్లనే కొత్త మిషనరీ కొనుక్కోలేక జీవనం సాగించలేకపోతా ఉన్నామని, మరికొంతమంది మహిళలైతే గంజాయి వాడకం విచ్చలవిడిగా ఉందని, ఎక్కడ పడితే అక్కడ సందుల్లో గంజాయి తాగి వేధింపులకు గురి చేస్తున్నారనేటువంటి ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమ నియోజకవర్గాన్ని సమస్యలకి నిలయంగా మార్చింది వైసీపీ. ప్రభుత్వ స్థలాల్ని కబ్జా చేసింది వైసీపీ. సితారా సెంటర్లో 100 కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని కొట్టేసి వైసీపీ కార్యాలయాన్ని నిర్మించుకుంటున్న దొంగ పార్టీ వైసీపీ పార్టీ. పశ్చిమ నియోజకవర్గంలో ఇంతవరకు కూడా పేద సామాన్య వర్గాలకి ఒక్కటంటే ఒక్క సొంత ఇల్లు కూడా ఇవ్వకుండా, ఒక్క టిట్కో ఇల్లు కూడా ఇవ్వకుండా, ఒక్క మహిళ చేత కూడా గృహప్రవేశం చేయించని ఒక అసమర్థ ప్రభుత్వం వైసీపీ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కొండ ప్రాంతాల అభివృద్ధి జరగలేదు, రిటర్నింగ్ వాల్స్ నిర్మాణం చేయలేదు, మెట్ల మార్గం అభివృద్ధి చేయలేదు, ర్యాంపులు వేయలేదు, కొత్త పైప్ లైన్లు వేయలేదు, ట్యాంకుల నిర్మాణం చేయలేదు, పారిశుద్ధ్య సమస్య పరిష్కరించలేదు, గంజాయి ఆగడాలు ఎక్కువయ్యాయి.
ఎన్ని నిధులు కేటాయించారో మాకు చెప్పమనండి, మేము వచ్చి ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తాం. విజయవాడ శివారు ప్రాంతాలలో తాగునీటి ఎద్దడి నివారించాలంటూ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సేచ్ బాబురావు నగరపాలక సంస్థ అధికారులకు డిమాండ్ చేశారు. వేసవి రాకముందే రాజీవ్ నగర్ కండిక ప్రాంత వాసులు నీటి ఎద్దడిని ఎదుర్కొంటుంటే రానున్న రోజులు మరింత దుర్భరంగా మారుతాయి అంటూ వాపోయారు. ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన పాలకులు పదవుల కోసం పాకులాడటం తప్ప చిత్తశుద్ధితో పనిచేసింది లేదని ధ్వజమెత్తారు. 63వ డివిజన్ రాజీవ్ నగర్ ఏరియాలో త్రాగునీటి సమస్య పరిష్కారం కోరుతూ సిపిఎం నేతలు స్థానికులతో కలిసి ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. అసలు ఈ కార్పొరేషన్ ఉన్నట్టా లేనట్టా, ప్రభుత్వం అనేది ఉందా లేదా, దీన్ని పట్టించుకున్న నాదులు లేదు. ఒక కార్పొరేటర్, ఒక శాసనసభ్యుడు, ఒక ప్రజాప్రతినిధి, అధికారులు ఎవరికి చల్లం లేదు. దీని కనీసం బోరింగ్లో నీళ్లు పట్టుకుంటూ బోరింగ్ పంపులు లేవు. ప్రతి నెల మంచినీళ్ళ ఛార్జీ నీళ్లు వచ్చినా రాపోయినా కట్టించుకున్నారు. పైపెచ్చి చెత్త మీద పన్నేశారు, ఇంటి పన్నులు పెంచుతున్నారు. మళ్ళీ ఆలస్యం అయితే ₹2 వడ్డీ చొప్పున నెల వసూలు చేస్తున్నారు. మరి అసలు ఈ గవర్నమెంట్ నీళ్ళు ఇవ్వలేని చేతకాని ప్రభుత్వంలాగా ఈ వైసీపీ ప్రభుత్వం మారిపోయింది. నేను డబ్బులు ఇచ్చా, బటన్ నొక్కా అంటే నీళ్ళకు కూడా బటన్ నొక్కాలా? కృష్ణానది పక్కన పెట్టుకుని విజయవాడలో నీళ్లు లేకపోవడం అంటే సిగ్గుపడాలి. కానీ అయినా ఎవరు పట్టించుకోవట్లా. రోజువారీ రెక్కాడితే కానీ డొక్కాడిని పేదవాళ్ళు స్నానాలు చేయించుకోవడానికి నీళ్ళు లేకపోతుంటే, పిల్లలు స్కూల్కి పంపడానికి నీళ్లు లేకపోతా ఉంటే ఎన్ని తంటాలు పడాలి, ఎన్ని ఇబ్బందులు పడాలి. ఇంతవరకు ఒక రోజు అంటే అనుకోవచ్చు, 15 రోజుల ఏమైపోయారు వీళ్ళందరూ. అసలు ఈ విజయవాడ సెంటర్లకి ఎమ్మెల్యే ఎవరు వాళ్ళ ఉన్నారా లేరా? వాళ్ళ నాయకులు కూడా, వాళ్ళ నాయకులు ఈయన పీకేస్తాం, ఆయన పెట్టాం మళ్ళీ పైపెచ్చు వాళ్ళు పదవుల కోవాలి తప్ప ఇంకోటి లేదు. అసలు పట్టించుకునే నాదులు లేడు. ఏమంటే ఈ జగన్ నాటకంలో మొదటి కృష్ణుడు వెళ్ళిపోయాడు, ఇప్పుడు రెండో కృష్ణుడు వచ్చాయంట. రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకపోతే ఫిబ్రవరి 2వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేపడతామని ఏపీ విద్యుత్ ట్రేడ్ యూనియన్స్ స్ట్రగుల్ కమిటీ చైర్మన్ పి సుదర్శన్ రెడ్డి, జనరల్ సెక్రటరీ వి సుబ్బిరెడ్డి చెప్పారు. అధికారంలోకి వచ్చి 4 ఏళ్ల 9 మాసాలు పూర్తవుతున్నా 25,000 మంది కాంట్రాక్టు కార్మికుల సమస్యను పరిష్కరించలేకపోయారని పట్టించుకోలేదని అన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో నేతలు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేస్తానంటూ ప్రజా సంకల్ప యాత్రలో సీఎం జగన్ హామీ ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చి 4 ఏళ్ల 9 మాసాలు పూర్తవుతున్న 25,000 మంది కాంట్రాక్ట్ కార్మికుల సమస్యను పట్టించుకోలేదన్నారు. జగన్ మాటలను నమ్మి విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారు. ఆ తర్వాత ఆ ఊసే ఎత్తడం లేదని పేర్కొన్నారు. ఇప్పటి వరకు హామీ అమలు చేస్తారని వేచి చూసినట్లు వారు తెలియజేశారు. మరో 3 నెలల్లో ఎన్నికలు రానున్న తరుణంలో ఇచ్చిన హామీ మేరకు విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. విద్యుత్ రంగంలో థర్డ్ పార్టీ విధానం తొలగించి విద్యుత్ యాజమాన్యాలే కాంట్రాక్ట్ కార్మికులకు నేరుగా వేతనాలు ఇవ్వాలని వారి సందర్భంగా డిమాండ్ చేశారు. తద్వారా కోట్ల రూపాయల్లో విద్యుత్ సంస్థలకు ఆదా అవుతుందని వారు తెలిపారు. పెండింగ్ జీపీ, పీఆర్సీ బకాయిలను వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో వచ్చే నెల 2న లేబర్ కమిషనర్లకు, 5న జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు ఇస్తామన్నారు. 8న సర్కిల్, జనరేటింగ్ స్టేషన్ల వద్ద ధర్నాలు, 12 నుంచి విజయవాడలో రిలే దీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో జి వెంకటేశ్వరరావు, నాయబ్ రసూల్, మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఏపీ జెన్కో, ఏపీ ట్రాన్స్కో 3 డిస్కమ్ కంపెనీలలో సుమారు 25,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు అనేక సంవత్సరాలుగా చాలా తక్కువ వేతనాలతో పనిచేస్తున్నారు. ఈ కాంట్రాక్ట్ కార్మికులందరినీ రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి అనేక సంవత్సరాలుగా కార్మిక సంఘాలుగా మేము పోరాటం చేస్తున్నాం. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అవాళ ప్రతిపక్ష నాయకుడిగా ప్రజా సంకల్ప పాదయాత్ర చేస్తున్నటువంటి సందర్భంలో కడప జిల్లా ఎర్రగుంట్లలో తన పాదయాత్రలో మొట్టమొదటి హామీగా తాను అధికారంలోకి వస్తే విద్యుత్ రంగంలో పనిచేసేటువంటి మొత్తం కాంట్రాక్టు కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తానని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఆయన అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాల 9 నెలలు అవుతా ఉన్నా ఈ రోజుటికి కూడా విద్యుత్ రంగంలో పనిచేసేటువంటి కాంట్రాక్టు కార్మికులను పర్మనెంట్ చేసేటువంటి వైపున ఏ విధమైనటువంటి చర్యలు చేపట్టలేదు. దాంతోపాటుగా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి సందర్భంలో నిండు అసెంబ్లీలో శాసనసభలో మాట్లాడుతూ పర్మనెంట్ ఉద్యోగులు చేస్తున్నటువంటి పనినే కాంట్రాక్ట్ కార్మికులు చేస్తుంటే వారికి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో విద్యుత్ సంస్థలో అత్యంత శ్రమదోపిడీ గురైతున్నటువంటి వర్గం ఎవరన్నా ఉన్నారంటే అది పీస్ రేట్ వర్కర్లు,
కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ వర్కర్లు. కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ వర్కర్లకు మాట ఇచ్చింది యూనియన్లు కాదు, స్వయాన ముఖ్యమంత్రి గారే మాట ఇచ్చారు. మీరు ఇచ్చిన మాట మీరు నిలబెట్టుకోవాలి. ఆ మాటను గుర్తు చేసేటువంటి పని ఈరోజు యూనియన్లకు పెట్టినారు. నేరుగా వేతనాలు చెల్లిస్తామన్నారు, దానివల్ల ప్రభుత్వానికి ఆదాయము మిగులుతుంది. రెగ్యులర్ చేస్తామన్నారు, అది చేయలేదు. పైగా కాంట్రాక్ట్ వర్కర్లలోనే 2 రకాల వేతనాలు సృష్టించినారు. కొత్తగా అపాయింట్ అయినటువంటి కాంట్రాక్ట్ వర్కర్లకు ఒక రకమైనటువంటి వేతనం, తక్కువ వేతనం చెల్లిస్తున్నారు. పాత కాంట్రాక్ట్ వర్కర్లకు ఒక రకమైనటువంటి వేతనం చెల్లిస్తున్నారు. అంటే ఒకే పని చేస్తున్నటువంటి వాళ్ళ మధ్య కూడా వ్యత్యాసాన్ని సృష్టిస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని అని చెప్పి మీరే స్వయానంగా చెప్పినారు. కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించి డైరెక్ట్ పేమెంట్ ఇస్తామని, అందరినీ కూడా రెగ్యులర్ చేస్తామని చెప్పారు. ఈ రోజుకి కూడా అది అమలు చేయలేదు. ఈ డిమాండ్లు వెంటనే నెరవేర్చాలని చెప్పి కోరుతూ ఉన్నాం. ఒకే క్యాడర్లో ఉన్న ఉద్యోగులు, షిఫ్ట్ ఆపరేటర్లు, కొత్త వాళ్ళకు ఒక రకం వేతనం, పాత వాళ్ళకు ఒక రకం వేతనం. ఇతర ఏ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో కూడా ఇటువంటి పద్ధతి లేదు. ఈ కొత్త పద్ధతికి ఎలక్ట్రిసిటీలో తెరదీశారు. ఇది సరైంది కాదు. అందరికీ కూడా ఒకే రకమైన వేతనం ఇవ్వాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. దీంతో సబ్స్టేషన్స్లో వాచ్మెన్లు పెట్టాలని చెప్పి, లేకుంటే కనుక అక్కడ నైట్ టైం చాలా ఇబ్బంది జరుగుతున్న పరిస్థితులు ఉన్నాయి. అలాగే పీస్ రేట్ పేరిట కార్మికుల చేత పనిచేయించుకుంటూ ఉన్నారు. మీటర్ రీడర్స్ కానీ, బిల్ కలెక్టర్స్ కానీ, ఇతర క్యాడర్లు కానీ పీస్ రేట్ తోటి ఎటువంటి భద్రత లేకుండా పనిచేయించుకుంటున్నారు. మీటర్ రీడర్స్ అందరికీ కూడా ఉద్యోగ భద్రత కల్పించాలి, సమాన పని సమాన వేతనం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే బిల్ కలెక్టర్స్ సంబంధించి వాళ్ళ వేతనాలు, కనీస వేతనాలు, ఇతర సౌకర్యాలు కూడా అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. తన మేనల్లుడిని క్యాన్సర్ బారి నుంచి కాపాడాలనే క్రమంలో ఆమె చేసిన వెర్రి పని ఆ బాలుడు ప్రాణాన్ని తీసింది. రవి అనే బాలుడు బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్నాడు. గంగా నదిలో ముంచితే క్యాన్సర్ నయమవుతుందని మేనత్త సుధా నమ్మింది. ఎక్కువసేపు బాలుడిని నీళ్లలో ఉంచడంతో పక్కనే ఉన్న పలువురు ఆమెను వారించారు. రవిని బయటకు తీసుకురాగా అప్పటికే మృతి చెందాడు. सभी श्रद्धालु गंगा जी सावधानी पूर्वक स्नान करें, गहरे एवं तेज जल में स्नान करें। अपने बच्चों बुजुर्गों का विशेष रूप से ध्यान रखें। వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. ఇండియా టుడే సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విభజించు పాలించు విధానాన్ని కాంగ్రెస్ తన కుటుంబంలోనూ వాడుతోందని ధ్వజం. మంత్రి జోగి రమేష్ పై మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తీవ్ర ఆగ్రహం. పెడనలో గంజాయి మొక్క పెనమలూరులో తులసి మొక్క అవుతుందా అని విమర్శ. జనసేన పార్టీకి గుడ్ న్యూస్, గాజు గ్లాస్ గుర్తు ఖరారు చేసిన ఈసీ. తెలంగాణ హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ పై ఏసీబీ అధికారులు దాడులు. 100 కోట్లకు పైగా అక్రమ ఆస్తులు గుర్తింపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 7:30 బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.